నా భార్యకి ఒకటే చెప్పాను. నేను చాలా మంది గూండాలతో గొడవ పెట్టుకున్నాను. మీకు తెలుసు, మన సాయిధరం తేజ్ వస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు. మన గాజు గ్లాస్ ఇసిరేశారు. గాజు గ్లాస్ కాదు, ఒక బాటిల్ ఇసిరేశారు. ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం. నా కోసం వచ్చాడు. తలకి తగిలింటే ఇంకొకసారి ఏమైందో తెలీదు. కానీ దురదృష్టవశాత్తు పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది. మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి. నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది. నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నాను. అంటే ఊహించుకోండి, ఇలా రోడ్ల మీదకి వస్తే భయపెడుతున్నారు. మీరు మనం చూశారు, ఎక్కడికి వెళ్ళినా ఆవేదన ఉంది. ఈరోజు నేను మీకు ఎక్కువ నేను మాటలు చెప్పట్లా. పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, కులాలకి, మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, లేదంటే మీరు కాప్ అవ్వండి, ఎస్సీ సామాజిక వర్గం, బీసీ, ఎస్టీ బలిజం, మీరు ఏ కులస్తులైనా, చేనేత వర్గాలు కావచ్చు, పద్మశాలి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ అందరినీ గుండెల్లో పెట్టుకుంటాడు. మీరు చూసారా ఇక్కడ నేను కుల రాజకీయం చేయటం? ఎంత మర్యాదగా మాట్లాడాను. నన్ను తిడతారు, తిడితే భరిస్తా. దేనికి? ఎవరిని అవమానం చేయాలి నాకు ఉండదు. ఈరోజు నేను మీకు మాటిస్తున్నా, ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు. నేను మీకు మాటిస్తున్నా, నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ సమగ్రతకి. నేను కోరుకునేదల్లా ఒకటే. నేను తక్కువ తీసుకొని 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాలి. నన్ను నేను తగ్గించుకున్నాను. అందరూ అడుగుతారు దేనికి తగ్గించుకున్నామని. చిన్నప్పుడు నాకు స్కూల్లో నా టీచర్ చెప్పింది, సౌరమ్మ నా టీచర్, ఇమాన్యుయల్ టీచర్. ఆవిడ ఒకటే మాట చెప్పింది, బైబిల్ సూక్తి ఒకటి చెప్పింది. చాలా 4వ తరగతిలోను 5వ తరగతిలోను, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. అంటే నాకేమర్థమైంది అంటే అతిశయం చూపించుకు, అహంకారం చూపించుకు, ఎంత ఎదిగినా ఒదిగుండోని. అది నేను పాటించా. అందుకని నేను తగ్గి రాష్ట్ర ప్రజల్ని గెలిపించడానుకున్నాను. బలమైన తెలుగుదేశం పార్టీనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందికి గురి చేసిన పార్టీ వైసీపీ పార్టీ. గుండాల పార్టీ. అది భయపెడతారు. మొన్నే చూశారు బాటిల్ ఇసిరేయటం. నేను వైసీపీ గుండాలందరికీ హెచ్చరిస్తున్నా, రాష్ట్రం మొత్తాన్ని వైసీపీ గుండాలకి. మీకు పవన్ కళ్యాణ్ సంగతి తెలియదు, జన సైనికుల సంగతి తెలియదు. మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు. మేము ఈ నేల కోసం పనిచేస్తున్నాం, భారతదేశం కోసం పనిచేస్తున్నాం. ఎంత బలంగా పనిచేస్తామంటే ప్రాణాలను వదిలేస్తాం. ఒక దెబ్బ పడి తల పగిలి రక్తం చిందిస్తే కంఠం తెగిపోవాలి, కానీ అడుగు వెనక్కి పడదు. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క వైసీపీ గుండాకి ప్రభుత్వం వస్తుంది. మాది కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రభుత్వం స్థాపిస్తున్నాం. ఎన్ని సీట్లు అనేదే లెక్క. నేను మీకు 6 అంశాలు చెప్తాను. విద్యకి ప్రథమ పీఠం వేస్తాం. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, ఎయిడెడ్ కాలేజీని తిరిగి రీఓపెన్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్ని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నేను ముందుండి అందరినీ కలుపుకొని, వర్మ గారిని కలుపుకొని, కృష్ణంరాజు గారిని కలుపుకొని నేను ముందుండి అందరికీ బాధ్యత తీసుకొని నడిపిస్తాం. అలాగే వైద్యం, ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉంది. హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆసుపత్రులు లేవు, సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ ని అద్భుతంగా డెవలప్ చేస్తాం. దేశం మొత్తం మీద ఉప్పాడ బీచ్కి రావాలని చెప్పి చేసే అంత బలంగా చేసి పెడతాం. మా ఆడపడుచులో నాకు బలం.
మీరు అనంతపురం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం. విద్య అయింది, వైద్యం అయింది, ఉపాధి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ టైం టు టైం రిలీజ్ చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాలు రావాలి, ఇదే టార్గెట్. అది అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఎలా సాధిస్తావని. నువ్వు 40,000 కోట్ల మద్యపానాన్ని నిషేధించి నువ్వు దొంగసారా కంపెనీలు పెట్టుకుని, కల్తీ సారాల కంపెనీలు పెట్టుకుని నువ్వు దోపిడీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేమెందుకు కొత్త ఆలోచన చేసి ఎందుకు డబ్బులు సంపాదించలేము? ఎలా సంపాదిస్తాం డబ్బు? నేను కౌలు రైతులకి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను. ఎక్కడి నుంచి చేశాను? ఎక్కడి నుంచి చేశాం? ఒక వకీల్ సాబ్ చేశాను, ఒక భీమ్లా నాయక్ చేశాను, ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా, నలిగా పాలిటిక్స్ చేస్తా, సినిమాలు చేస్తా, అటు ఇటు తిరుగుతా, కష్టాలు వస్తే తిరుగుతా, రైతుకి అండగా ఉంటా. ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునిచ్చాను. ఏముంది దీంట్లో? మనస్సుంటే మార్గం ఉంటుంది. నువ్వు అడ్డగోలుగా ఇసుక దోచేయడానికి నీకు మార్గాలు ఉన్నాయి, కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి దగ్గర మార్గాలు లేవు. నేను యువతని ₹5,000 పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు ₹5,000 10 మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను. ఏం చేస్తాం దానికి? ఏం చేస్తాం? స్కిల్ సెట్ కావాలి. మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు, మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు, కానీ మీకు ఏ స్కిల్ సెట్ ఉందని అడగరు. నేను మీకు మీ అయిష్టాలు, అభిరుచి, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాను. అలాగే సాగునీరు, మనకి శుద్ధగడ్డ కానీ, ఎర్ర కాలువ కానీ, ఈ నిర్మాణాలు, ఈ కాలువలని, డ్రైనేజీలు, పూడికల దగ్గర నుంచి ఈ పురుషోత్తపట్నం కానీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను కాకినాడ మన పార్లమెంట్ రైతాంగానికి, తూర్పుగోదావరి రైతాంగానికి, మనకి పిఠాపురం రైతాంగానికి నేను పూర్తి చేస్తాను. పిఠాపురం మహారాజ్ గారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. సూర్యరాయనంద్ర నిఘంటువు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మనకి జగన్ అవినీతి సొమ్ముని ఇందాక మాట్లాడుతా ఉన్నాం, కొత్తపల్లి, ఉప్పాడ మొత్తం చోట 41,000 కోట్ల మద్యాన్ని అడ్డగోలుగా, కల్తీ మద్యాన్ని అమ్మి ఈ రోజున మేము అందరి ఓట్లు కొంటానని డబ్బులు ఇస్తున్నారు. మీరు డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకుంటారు. నేను ఇంకో మాట చెప్తా, తప్పులేదు, డబ్బులు తీసుకోండి అన్న. వాడు మన డబ్బు అది, మన రక్తాల్ని పిండి పీల్చి పిప్పి చేసిన డబ్బు అది. కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినా తీసుకోండి, ఓటుకి 5,000 ఇచ్చినా తీసుకోండి వైసీపీ వాళ్ళు. కానీ ఓటు జనసేన గాజు గ్లాసుకే ఇవ్వండి. మనం ఎటు చూస్తున్న వైర్లు ఉన్నాయి, డ్రైనేజ్ బయటకు ఉంది. నా కోరిక మొత్తం ఈ వైర్లు బయటికి కనిపించకుండా చాలా క్లీన్ గా ఉండాలి సిటీ. ఇందాకొస్తే రైల్వే లైన్ ఉంది. ఈ అబ్బాయి 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించినాడు. టీ టైం ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి, మనకి ఆలోచన ఉన్న చోట డబ్బు ఉంటుంది. ఈ అబ్బాయి, ఈ వ్యక్తి నిదర్శనం, ఈ యువకుడే నిదర్శనం. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఇతన్ని భారీ మెజారిటీతో గెలిపించిన మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారిని నేను శాంక్షన్ చేయించేది ఈ రైల్వే లైన్ కి ఫుట్ బ్రిడ్జ్ కానీ, దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత, ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. కాకినాడ పార్లమెంట్ లో ఏమున్నా సరే ప్రధానమంత్రి గారితో, మీకు తెలుసు నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పను. ప్రధానమంత్రి గారి గురించి తెలుసు కదా నాకు ఎంత సాన్నిహిత్యం ఉందో. ఆయన సాన్నిహిత్యాన్ని వాడుకొని ఉపయోగించి చెప్పి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం బ్రిడ్జిల దాకా అన్ని పూర్తి చేస్తాం. పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి. దానికి కావాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నేను మీకు మాటిస్తున్నా, ఇది స్మార్ట్ సిటీ అంటారో ఏమంటారో తెలియదు కానీ అద్భుతమైన పిఠాపురం ఇది. ఎలా ఉంటుందంటే నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా చేస్తాం. నేను మీకు మాటిస్తున్నా.
పిఠాపురం స్మార్ట్ టౌన్ అన్నమన్నారు కృష్ణరాజు గారు. లేదు, పిఠాపురం ఇది కొత్త పేరు మనం కనిపెడతాం, చేసిన తర్వాత మాట్లాడుకుందాం. సో మీ అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి నేను మాట్లాడుతూ ఉన్నాను. సమయం తక్కువ ఉంది, 9:55 అయిపోయింది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు నన్ను నమ్ముతారా? నన్ను నమ్ముతారా? నేను మీకోసం నిలబడతానని నమ్ముతారా? ప్రాణాలు తెగించి మీకోసం సమస్యల మీద పోరాటం చేస్తానని నమ్ముతారా? నేను మీకోసం మాటిస్తున్నాను. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా, పార్లమెంట్ అంటే కాకినాడ పార్లమెంట్ లాగా, ఆ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ లాగా సమిష్టిగా బలాలందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఒకే ఒక రోజు ఉంది. అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు. వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, మీ ఆస్తులు జాగ్రత్త. 25,000 కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు. పాసు పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు, సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసుకున్నాడు. మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు. మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకార సోదరులు కూడా చెప్తున్నా, మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే. అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి. పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను. గాజు గ్లాసు గుర్తు మీద వర్మ గారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి సహకారంతో అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను. జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు. వారందరికీ పేరు పేరున జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వర్మ గారు అబ్బాయి గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా 25,000 మందికి ఉపాధి కల్పించిన వాడు. నంబర్ 9 మనకి శక్తిపీఠం ఉంది, మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి. నంబర్ 9 దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గాజు గ్లాస్ గుర్తు. ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిన తర్వాత నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటాను. పవన్ కళ్యాణ్ 4 చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి. చతుర్ముఖ బ్రహ్మ 4 గాజు గ్లాస్ గుర్తు. జల్సాల ఏముంటది? వాడి హెడ్ ఉన్న రాడ్డు లాగా. పార్లమెంట్ అభ్యర్థి నంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. నంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు 4. పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు 4. 4 దిక్కులో నా చతుర్ముఖ బ్రహ్మ. మీరు ఏదైనా పెట్టుకోండి. ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పీఠం కూటమిదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుందు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు, తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు, తెలుగు జాతి వైసీపీ గూండాలకి తల వంచదు, తల వంచిస్తాం, మెడలు వంచిస్తాం, మట్టిలో పాచేస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జై హింద్, జై